తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే అందరూ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి ఒక శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఆ శాఖ ఎంత అద్భుతంగా ఉండాలి, ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, దాంట్లో స్థితిగతులు ఏ విధంగా ఉండాలి. కానీ నిజంగా ఆ శాఖలో మనం చూస్తే చాలా వరకు అవస్థలు పడుతున్నటువంటి విద్యార్థులు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక గురుకుల పాఠశాలలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గురుకుల పాఠశాలలు సరిగ్గా లేవు, కొత్తగా మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చింది. ఇంకా 2 ఏళ్ల కాలం మాత్రమే వాళ్ళకి పీరియడ్ ఉంది. కానీ ఆ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా స్థాపించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడట్లేదు. మరి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పక్కన పెడితే మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, హాస్టల్లో చదువుకునేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఉంది, విద్యార్థులు మరి ప్రశాంతత వాతావరణంలో చదువుకుంటున్నారా, వారికి సరైనటువంటి టైంలో మంచి పౌష్టికమైనటువంటి ఆహారం అందుతుందా అంటే ఎక్కడ కూడా లేదని విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో వైఆర్టీవీ నేరుగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఒక బాలుర గురుకుల హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ అవస్థలు ఏడ్చుకుంటూ చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా మీ అందరు చూపెట్టే ప్రయత్నం చేశాం. మరి గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి అంశంలో గతంలో 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు జరిగి చనిపోయారు. అదేవిధంగా 150కి పైగా విద్యార్థులంతా కూడా ఫుడ్ పాయిజన్లకు గురై అనారోగ్యానికి గురై హాస్పిటల్లో పాలయ్యారు. మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా విద్యార్థులంతా కూడా హాస్టల్లో బాట పట్టారు. విద్యా వ్యవస్థ అంతా కూడా మరి చాలా స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మరి అవంతా కూడా చర్చించాల్సినటువంటి సమయంలో కనీసం విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఇష్టానురీతిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో గురుకులాలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ఏదైతే డ్రగ్స్ సప్లై చేసేటువంటి వ్యక్తికే కట్టబెట్టారంటే ఇప్పటికే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు, నిజమనే ఆధారాలు కూడా చూపెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్న జరిగినటువంటి ఒక ఘటన యావత్తు రాష్ట్రాన్ని కలిసివేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఫుడ్ పాయిజన్ బారిన పడిన అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల విద్యార్థులను చికిత్స నిమిత్తం మన్ననూరు ఆసుపత్రికి తరలించిన సిబ్బంది అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే ప్రభుత్వ దవాఖానలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తీసుకెళ్తే అక్కడ జరిగినటువంటి ఒక ఘటన యావత్తు రాష్ట్రాన్ని కలిసివేసింది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. చూడండి, విద్యార్థులంతా హాస్టల్ రూమ్స్లోనో ఇంకెక్కడనో పడుకోలేదు. హాస్పిటల్లో బెడ్లు దొరకక మొత్తం కూడా కింద పడుకున్నటువంటి పరిస్థితి, నేల మీద పడుకొని చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళను ఏదైతే అక్కడ రిపోర్టర్స్ వెళ్ళినప్పుడు న్యూస్ ఛానల్స్ చెందినటువంటి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోలు తీయకండి సార్ అని వాళ్ళను బతిమిలాడుతున్నటువంటి తీరు కూడా మనకు అందులో వినబడతా ఉంది. ఒకసారి చూడొచ్చు, విద్యార్థులంతా కూడా నేల మీద పడుకొని మరి వైద్య సేవలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విద్యార్థులు వాళ్ళు ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలంటే వాళ్ళకు పౌష్టికాహారం పౌష్టికాహారం ఖచ్చితంగా అందాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి, అంటే ఇది ఎక్కడో మల్లారెడ్డి కాలేజో లేకపోతే ఏదైతే శ్రీ చైతన్యో నారాయణో కాదు, ప్రభుత్వ హాస్టల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులు, గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ ఏ హాస్టల్స్లోనైనా మొత్తం 50 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు జరిగి చనిపోయారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంత దారుణం జరిగిన 50 మంది పిల్లలు గాల్లో కలిసిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సరైనటువంటి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సంబంధితుల మీద ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా శిక్ష అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది తెలంగాణ ఎక్కడో ఏ ప్రాంతంలో కాదు, ప్రతి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులకు లేచిన కాడ నుంచి మొదలు పెడితే నైట్ నిద్రపోయే వరకు కూడా ప్రతి క్షణం కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నీటి విషయంలో కావచ్చు, తిండి విషయంలో కావచ్చు, చదువుకునే విషయంలో కావచ్చు, పడుకునే విషయంలో కావచ్చు, వాష్రూమ్ల విషయంలో కావచ్చు, ప్రతి దగ్గర కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వారి పక్షాన్ని ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి దాఖలాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో చెప్తాడు, మేము ఒక విద్యార్థికి సగటున 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఆ 1,08,000 రూపాయలు ఏడవైనాయి? విద్యార్థులంతా కనీసం తిండి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి. మొన్న ఒక
ఆడ విద్యార్థులకు కారం పెట్టి తినిపించారట, కూరగాయలు లేక కారం పెట్టి తినిపించారట. ఎంత అవమానం! ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విద్యాశాఖను ఆయన దగ్గర ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఆ విభాగంలో ఆ శాఖలో ఉన్నటువంటి విద్యార్థులు అంత వస్తువులు పడతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రోజన్న ఏదైతే సర్ప్రైజ్ టూర్ అయినటువంటి పరిస్థితి, సర్ప్రైజ్ గురించి ఒక్కసారన్న ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక హాస్టల్కి వెళ్ళి కనీసం మరి అక్కడ చెక్ అయినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనబడతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో చేస్తా అని ఆ శాఖను ఆయన దగ్గర ఉంచుకున్నాడు తప్ప ఇంకా వేరేం లేదు. ఆయన చేసేది కూడా ఏముండదు. తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే బస్సులో వెళ్ళి విద్యార్థులను తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్తా ఉన్నారు. కానీ ఒక్క పాఠశాలను మాత్రం ఓపెన్ చేసి దాని పెద్ద ఎత్తున సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థుల తీరు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ బాధలు మాత్రం తీరినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దానికి సాక్ష్యమే ఈ యొక్క వీడియో. వాళ్ళకు మరి ఫుడ్ పాయిజన్లు అయినాయి. ఫుడ్ పాయిజన్లు అయినాక ఏదైనా దవాఖాన మంచి దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ అందించాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్ వేసినప్పుడు విద్యార్థులు బెడ్లు లేకుండా వాళ్ళంతా కూడా కింద పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఎంత దారుణం, ఎంత శోచనీయం! విద్యార్థులంతా కూడా ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళని కనీసం మరి మంచి మెరుగైనటువంటి వైద్యం కోసం మంచి హాస్పిటల్కి పంపించాలి. కానీ ఆ పరిస్థితులు కనబడతలేవు. అక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్టర్ వీడియో తీస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఒక ఆమె బతలాడుతూ ఉందంట, వీడియో తీయకండి. అంటే రాష్ట్రంలో ఇది ఒక్క ప్రాంతంలో మాత్రమే, ఈ అమ్రాబాద్ మండలంలో మాత్రమే ఈ పరిస్థితి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. విద్యార్థులు గొప్ప చదువుకోవాలని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు కావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఏది కూడా సరైనటువంటి టైంలో పంపివన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ టెండర్ల విషయంలో చిన్న కారు సన్నకారు కాంట్రాక్టర్లను పక్కన పెట్టి బడా కాంట్రాక్టర్ను కోట్ల రూపాయలు ఏదైతే పెట్టేటట్టు, కోట్ల రూపాయలు డిపాజిట్లు వేసేటట్టు ఎక్కడనో డ్రగ్స్ సప్లై చేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మరి పెడితే విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో? ఎంత ఈ ఒక వైపు ఏమో రేవంత్ రెడ్డి ఏమని చెప్తాడు, ఈగల్ టీం ఏర్పాటు చేస్తున్నా, డ్రగ్స్ అనేది లేకుండా చేస్తా, డ్రగ్స్ రాహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దా అని చెప్తా ఉన్నాడు. మరి అంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ట్రంకు పెట్టెల కాంట్రాక్టును ఆ వ్యక్తికి ఎందుకు కట్టబెట్టిరు? దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు నోరిప్పరు. ఈ విషయాలు ఉన్నట్టు అడిగితే ఒకటి అక్రమ కేసులు వేస్తారు, లేకపోతే వాళ్ళ మీద బురద చల్లుతారు, లేకపోతే వేరే ఇష్యూను మళ్ళీ తెర మీద తీసుకొని వస్తారు. అంటే ప్రతిసారి కూడా ఈ విధంగా ఒట్టేది పోకడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే విద్యార్థుల బతుకులన్నీ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలలను సందర్శించి వాళ్ళ తిండే విధంగా ఉన్నాయి, వాళ్ళ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ వసతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ వాష్రూమ్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించి ఆ పిల్లలు మా పిల్లలే అని చెప్పినప్పుడు మీ పిల్లలాగానే ఆ పిల్లలను కూడా చూసుకోవాలి. కానీ స్టేట్మెంట్లు ఇచ్చి ఇచ్చిపెట్టుడు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇక బల్మూరి వెంకట్ కావచ్చు, ఇతర కొంతమంది విద్యార్థి నేతల నుంచి వచ్చినటువంటి నేతలు ఉన్నారు, వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా వీటి గురించి నోరు విప్పరు. ఇక ఒకవేళ విద్యార్థులు మాకు తిండి చక్కగా పెట్టట్లేదని రోడ్లు ఎక్కితే వాళ్ళను కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే ఆపాదిస్తూ ఉంటారు. ఎంత దారుణం! విద్యార్థులే నేరుగా రోడ్ల మీదకి ఎక్కి మాకు సౌకర్యాలు లేవు, మాకు తిండి సరిగ్గా పెట్టట్లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళు ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు సిగ్గులు లేకుండా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద విద్యా సంఘాల నేతలతోటి కూర్చొని పరిష్కారం అయ్యే విధంగా మీరు ఆలోచిస్తే బాగుంటుంది తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను చేస్తా, నేను చూస్తా అంటే విద్యార్థులంతా కూడా రాబోయే రోజుల్లో చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 50 మంది విద్యార్థులు చనిపోయారు, ఇంకా రాబోయే రోజుల్లో ఆ సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర శాఖల మంత్రులు, బీసీ శాఖ మంత్రి ఏదైతే పొన్నం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. హాస్టల్లో పోయి ఓ రోజు కూర్చొని తినాలి, ఓ రోజు అక్కడనే పడుకొని చూడాలి తిండి ఎట్లున్నది, వాళ్ళ వ్యవస్థ ఎట్లున్నదని మీరు చూడాలి. మీకు బాధ్యత ఉంటుంది కదా. మీకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉంటుందో ఆ శాఖలను ఏదైతే బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ శాఖలకు సంబంధించినటువంటి మీకు కూడా అదే బాధ్యత ఉంటుంది. ఒక గిరిజన విద్యార్థి బిడ్డ బయటకు వచ్చి చదువుకోవాలంటేనే చాలా కష్టాలు పడాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఎస్టీ సామాజిక వర్గాల్లో చదివించాలంటే చాలా వరకు వాళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళంతా ఇంకా వెనుకబడిపోయారు కాబట్టి వాళ్ళు చదివించాలంటే చాలా కష్టం. వాళ్ళకు మా కొడుకును అక్కడ చదివించే కంటే ఇక్కడ పని చేయించుకుంటే 4 పైసలు వస్తాయి కదా, మాకు బుక్కడ బువ్వ దొరుకుతుంది కానీ ఆలోచిస్తారు వాళ్ళు.
అట్లాంటి పరిస్థితుల్లో కూడా నా కొడుకు గొప్ప ఎదగాలి, నా కొడుకు జాబ్ ఇవ్వాలి, నా కొడుకు మంచి లీడర్ కావాలని వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంటే ప్రైవేట్ హాస్టల్లకు పంపించేటువంటి ఆస్కారం ఉండదు వాళ్ళ దగ్గర, ఎందుకంటే డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. ప్రభుత్వం సంబంధించినటువంటి గురుకులాలకు పంపించడానికి వాళ్ళంతా కూడా మరి వాళ్ళంతా కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటారు, వాళ్ళు పిల్లలు పంపించడానికి రెడీగా ఉంటారు. మరి అలాంటి వెళ్ళినటువంటి పిల్లలు ఇట్లా ఫుడ్ పాయిజన్ జరిగితే రేపు రోజున నమ్మి ప్రభుత్వ హాస్టల్లకు పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయా? దీనికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాలి. ఆ రోజు గురుకులాలు పెట్టినప్పుడు విద్యార్థులను పరీక్షలు రాసి ఎంపిక చేసుకొని తీసుకునేది, పోటీతత్వం ఎక్కువ ఉంటుండే. ఆ రోజు గురుకుల పాఠశాలలో నా కొడుకుని చదివియాలి, కార్పొరేట్ లెవెల్లో గురుకుల పాఠశాలలో విద్య అందుతుంది, ఫ్రీగా చదువుకుంటున్నాడు, నా కొడుకులు వాళ్ళే బట్టలు ఇస్తున్నారు, నా కొడుకుకు వాళ్ళే ఫుడ్ పెడతా ఉన్నారు, నా కొడుకు వాళ్ళే షూస్ ఇస్తూ ఉన్నారు, నా కొడుకు గొప్పోడు అవుతాడనే ఉద్దేశంతో ఆ రోజు పంపించారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వద్దద్దురో నాయన గురుకుల పాఠశాల నా కొడుకును పంపనరో నాయన అని తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. వాళ్ళంతా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఈరోజు గురుకుల పాఠశాల పంపిస్తూ ఉంటే వాళ్ళ జీవితాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిడ్డలు కాదా? వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా? ఇక్కడ వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదా? అట్లాంటి బిడ్డలు వీళ్ళు ఇట్లా ఈ అమాయక పరిస్థితుల్లో వీళ్ళంతా ఇట్లా నేల మీద పడుకొని ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గుండె పగిలిపోదా? రేవంత్ రెడ్డి ఆలోచించాడా? నా బిడ్డలు నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని స్టేట్మెంట్లు ఇవ్వడమే కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి.